రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆగండి ఆగండి, పాట విని వెళ్ళిపోతారా ఏంటి? వంకాయ కూర ఎలాగో చూడరా? అసలే గుత్తొంకాయ కూర ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి. గుత్తొంకాయ కూర అసలు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి, ఎవరికి ఇష్టం లేదో. అందరికీ ఇష్టం ఉంటుంది, 100కి 100%. సో ఈ మసాలా పేస్ట్ అయితే యాస్టీస్గా అదే వేసుకోకర్లేదు, కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసుకోవచ్చు, కొన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఐడియా కోసం మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి. సో కొంతమందికి కొబ్బరి పడదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అవి స్కిప్ చేయొచ్చు అనమాట. కానీ మొత్తం వేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. తెల్లొంకాయలు నల్లొంకాయలు అంటారు కదా, ఏవి ఎక్కువ టేస్ట్ ఉంటాయి చెప్పండి? నాకు తెలిసినంత వరకు నల్లొంకాయలు. నల్లొంకాయలు అంటే అవి నిజంగా బ్లాక్ కలర్లో ఏమి ఉండవు, కాకపోతే జస్ట్ అలా అంటారు అంతే. అవి ఏ కలర్లో ఉంటాయి? వైలెట్ కలర్లో ఉంటాయి, వెంకాయ కలర్లో ఉంటాయి కదా. సో అవైతే చాలా బాగుంటుంది టేస్ట్. జనరల్గా అవే ఎక్కువ యూస్ చేస్తారు. ఇది కూడా బాగుంటుంది. అలాగే మనం ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, గుత్తొంకాయలు కట్ చేసుకున్న తర్వాత అందులో స్టఫ్ చేసి ఆ వంకాయలు ఫ్రై చేసి మిగతా పేస్ట్తోని ఫ్రై చేసి కర్రీ వండుకోవచ్చు. లేదంటే వంకాయలు మామూలుగా ఫ్రై చేసేసుకొని ఇలా మసాలా పేస్ట్ ఫ్రై చేసుకొని అందులో వంకాయలు వేసుకొని వండుకోవచ్చు. అదైతే చాలా పెద్ద ప్రాసెస్, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, కానీ దీనికన్నా కొంచెం ఎక్కువ టేస్ట్ దానికే వస్తుంది. సో నా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది, నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను. మీలో ఎంతమందికి వంకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి.